అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ నేను 4 BHK డూప్లెక్స్ హౌస్లో ఉన్నాను. 220 గజాలండి. పెద్ద బిల్డింగ్, వెస్ట్ ఫేసింగ్లో ఉంది, మంచి లొకాలిటీలో ఉంది. ముందు పార్కింగ్ నుండి స్టార్ట్ చేద్దాం. సో పార్కింగ్ చూసుకోండి, డబల్ పార్కింగ్, పెద్ద కార్లు, 2 ఫార్చునర్ కార్లు, 2 ఇన్నోవా కార్లు, పెద్ద కార్లు అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది సింహద్వారం. మెయిన్ డోర్ మనకి నార్త్ అండి. ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా గెస్ట్ ఏరియా ఉంటుంది. టీవీ యూనిట్ ఇటైనా పెట్టుకోవచ్చు, మీరు అటైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇదంతా కూడా మంచి వైడ్ పార్కింగ్ ఏరియా. సో ప్రైవసీ అని ఉంటుంది. ఎవరైనా వచ్చినా సరే మనకి కనబడదు. మనం ఇంటి లోపల ఎవరైనా వచ్చినా సరే ఫ్యామిలీ అనేది కనపడదు. మళ్ళీ ఇటువైపు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి యాక్చువల్ డూప్లెక్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇటువైపు మనకి కింద ఒక బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ యొక్క సైజు కూడా బాగుంది, విత్ అటాచ్ వాష్రూమ్ అనమాట. ఇదిగోండి అటాచ్ వాష్రూమ్. ఇదంతా కూడా హాల్ ఏరియా. అంటే ఏదైతే మనకి టీవీ యూనిట్ కాకుండా ఎక్స్ట్రా స్పేస్ అనమాట. ఇది పైకి వెళ్ళడానికి మెట్లు, మనకి యాక్చువల్గా గెస్ట్ ఏరియా హాల్ అనేది అటువైపు వస్తుంది. ఇటువైపు కూడా మీరు సోఫాలు వేసుకోవచ్చు, ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ అనమాట. ఇటువైపుకి వస్తే ఇది కిచెన్. ప్లాన్ చేసుకుంటే అసలు డైనింగ్ ఏరియా ఇక్కడ ప్లాన్ చేసుకొని మొత్తం కంప్లీట్ కిచెన్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. చూసుకోండి కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్న టైల్స్ కానివ్వండి. ఇది బ్యాక్ సైడ్ ఏరియా. బోరు, సంపు, వాష్ ఏరియా. మరొకసారి ఇదంతా కూడా హాల్. ఈ విధంగా డిజైన్స్ ఇవ్వడం జరిగింది. లైట్ సెటప్ ఉంది. నైట్లో చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ విత్ గ్లాస్ రైలింగ్ రోడ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది హాల్. ప్రాపర్టీ వచ్చేసి బండ్లగూడ లొకేషన్లో ఉందండి. ఈసీఎల్, కుషాయిగూడ, నాగారం తర్వాత బండ్లగూడ లొకేషన్ అనమాట ఇది. సో మరొకసారి ఇదంతా కూడా ఫ్యామిలీ ఏరియా. సో పైన ఏరియా అది పూజ కదండి, అది బెడ్రూము. ఏదైనా పూజ పెట్టుకుని అనుకోండి, వ్రతం పెట్టుకుంటే ఇంతమంది ఇలా కూర్చోవచ్చు. పూజ గది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2. సో వెంటిలేషన్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. అటాచ్ వాష్రూమ్ ఇది. ఇవన్నీ కూడా షెల్ఫ్లో వస్తాయి. దీనికి బాల్కనీ కూడా ఉంది. మంచి వెంటిలేషన్, వాష్ ఏరియా. మరొకసారి ఫ్యామిలీ ఏరియా. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఉన్నాయి. నేను లైట్స్ ఆన్ చేయలేదు, ఎలా ఉందో అలాగే రాగా తీస్తున్నాను. అటాచ్ వాష్రూమ్. మరొకసారి బయటకు వస్తే ఇదిగోండి బెడ్రూమ్. ఇది మీరు బెడ్రూమ్ అనండి, కాన్ఫరెన్స్ రూమ్ అనండి, ఏదైనా 150 గజాలకి 200 గజాలకి ఉన్న పెద్ద హాల్ అండి, ఏదైనా పెట్టుకోవచ్చు పేరు. అన్నిటికంటే పెద్ద బెడ్రూమ్ అనమాట ఇది. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవడానికి సఫిషియెంట్గా సరిపోతుంది. అలా ఉంది ఇది. ప్లే గ్రౌండ్ ఉన్నట్టు, మినీ ప్లే గ్రౌండ్ ఉన్నట్టు. ఇలా బయటకు వస్తే సో ఇది బాల్కనీ, చాలా వైడ్ బాల్కనీ, పెద్దది. మరొకసారి బెడ్రూమ్ నెంబర్ 4 పెద్దది. సో ఇది కంప్లీట్లీ ప్రాపర్టీ అండి. చాలా బాగుంది ప్రాపర్టీ. 220 గజాలు. మీరు 200 స్క్వేర్ యార్డ్స్ కంటే పెద్ద సైజులో ఏదైనా డూప్లెక్స్ చూస్తూ ఉంటే 4 BHK వెస్ట్ ఫేసింగ్ 220 గజాల డూప్లెక్స్ ఉంది. ఇప్పుడు నేనున్న బెడ్రూమ్ అయితే
అసలు 200 గజాలకి హాల్ ఉన్నట్టుంది. అంటే మామూలుగా G+1 ఏదైనా కడితే ఆ రేంజ్లో ఉంది అనమాట. చాలా పెద్దగా ఉంది, మీకు చూసినప్పుడు అర్థమవుతుంది. సో బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి బండ్లగూడ లొకేషన్, ఈసీఎల్ కుషాయిగూడ నాగరం తర్వాత బండ్లగూడ లొకేషన్ ఇది. ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,40,00,000 వరకు కోట్ చేస్తాం. 1,40,00,000 కంపేర్లీ చాలా మంచి ప్రైస్. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో 200 గజాలు ఏవైతే కొత్తవి కడుతున్నారో అవన్నీ కూడా 1,50,00,000 పైన ఉన్నాయి. కంపేర్లీ 10 లక్షలు తక్కువనే ఉంది. 1,40,00,000కి మీకు మంచి లొకేషన్లో 220 స్క్వేర్ యార్డ్స్లో మనకి 4 BHK వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయొచ్చు. నా పేరు రవితేజ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700902699. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.